ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులందరికీ, దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభువు చెప్తున్నాడు. ఈ వాక్యాంశం మీద మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచర్యలోనికి వెళ్ళిపోదాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నావు ప్రభువా. మనుష్యులమైన మాకు అసాధ్యమైన కార్యములు ఎన్నో ఉన్నాయి, కానీ మీరు మా తోడుంటే మేము నిన్ను నమ్మితే ఎవరైతే నిన్ను నమ్ముతారో వారి నమ్మకాన్ని బట్టి అసాధ్యమైన కార్యములను నీవు సాధ్యపరిచే దేవుడు అని ఈ దినం మాతో మాట్లాడుతున్నావు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలందరితో మీరే ముఖాముఖిగా మాట్లాడమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీరు చేసిన వాగ్దానమును నా పట్ల నెరవేర్చండి. నువ్వు నిలబడిన చోట నేను నీ వెంట ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు. మీరు మాత్రమే మహిమ పొందండి, మహిమపరచుకొనండి. మీ నామం మాత్రమే ఘనపరచబడాలి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరోసారి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున ఒక తండ్రి గారు వచ్చాడు. ఒక తండ్రి గారు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అప్పుడప్పుడు నీళ్ళల్లో దూకేస్తూ ఉంటాడు, మంటల్లో దూకేస్తూ ఉంటాడు. ఈ విధంగా శరీరం బలహీనత చేత బాధపడుచు ఎన్నో ఏండ్ల తరబడి నుండి నా కుమారుడికి ఈ యొక్క బలహీనత నుండి విడుదల కాలేదని యేసు ప్రభు దగ్గర మొరపెడతా ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని చూసి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఎంతకాలము నీ కుమారునికి ఈ విధంగా ఈ బలహీనత చేత బాధపడుతూ ఉన్నాడు అని అడిగినప్పుడు, బాల్యం నుండే ఈ విధంగా బాధపడుతున్నాడయ్యా. అతనికి ఒక దయ్యం పట్టి, దురాత్మ పట్టి, ఆ దురాత్మ వచ్చినప్పుడు, ఆ దయ్యం వచ్చినప్పుడు అతని నోట నురుగు కక్కి నేల మీద పడి పోతూ ఉంటాడు. ఈ విధంగా బాల్యం నుండి విడుదల పొందలేక నా కుమారుడు చావుటకు సిద్ధమై ఉన్నాడని యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్యతో మాట్లాడుతూ ఉండగా అతను అంటున్నాడు, ప్రభువా, మీ దగ్గరికి రాకముందు మీ శిష్యుల దగ్గరకు వచ్చాను. వారు ప్రార్థన చేశారు, కానీ ఇతనికి పట్టినటువంటి ఆ చెవిటి మూగ దయ్యం వదిలిపోలేదు అని ఆ తండ్రి గారు యేసయ్యతో చెప్తా ఉన్నాడు. యేసయ్య వారిని నా వద్దకు తీసుకురండి అని చెప్పిన వెంటనే అతడు తన కుమారుణ్ణి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసయ్య అతని మీద చేతులుంచి ప్రార్థన చేసిన వెంటనే అతడు నేల మీద పడి అతనికి పట్టినటువంటి దురాత్మ విడిచిపోవడం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం ఒకసారి చూడొచ్చు. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, మీరందరూ. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చూడండి, యేసయ్య తండ్రి గారితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనని యేసు ప్రభు ఆ తండ్రికి సమాధానం ఇస్తున్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, ప్రభువా, నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము కలగకుండా నన్ను కాపాడండి ప్రభు. నాకు అవిశ్వాసము నాలో లేకుండా నాకు విశ్వాసముతో నన్ను నింపండి అని యేసయ్యను వేడుకుంటా ఉన్నాడు. మరి యేసయ్య ప్రార్థన చేసిన వెంటనే ఆ బాబు స్వస్థచిత్తుడై ఆ తండ్రి, ఆ కుమారులు సంతోషంగా వెళ్ళిపోయారు. సంతోషంగా వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి మార్కు సువార్త 9వ వచనం 29వ వచనంలో
అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ వాక్య భాగంలో కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడిందంటే ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. చూడండి, మనకు అసాధ్యమైన కార్యాలు అనేకమై ఉండొచ్చు, ప్రతి విధమైన బలహీనత ఉండొచ్చు. అది వైద్యుల ద్వారా కూడా నయము కానటువంటి వ్యాధి ఉండొచ్చు. వైద్యుల ద్వారా, మనుషుల ద్వారా మనకు దానిని పొందుకోలేం మనం. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఉపవాసము వలననే ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ ఛానల్ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఆత్మీయులరా, మరి ఏనాడైనా నీ కుటుంబంలో అనేకమైన అసాధ్యమైన కార్యాలని నువ్వు ఎదుర్కొంటున్నావు. మరి నీ జీవితంలో నీవు అసాధ్యమైన కార్యాలని నువ్వు చూస్తున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నీ నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటున్నాడు. మరి నీవు నమ్ముతున్నావా? ప్రభు నీకు అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలడని మరి నువ్వు నమ్ముతున్నావా? కానీ ప్రభు అంటున్నాడు, ఇటువంటి కార్యము ఉపవాసం వలననే. మరి ఏనాడైనా నీ కుటుంబం గురించి ఉపవాసించి ప్రార్థించావా? మరి నీ పిల్లల గురించి ప్రార్థించావా? నీకు ప్రభు అనుగ్రహించిన సమస్తము గురించి నీ ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టావా? అసాధ్యంగా నీకు నీ జీవితంలో అసాధ్యంగా పర్వతములాగా మిగిలి ఉన్నటువంటి కార్యములను నీవు జయించలేక ఓడిపోతున్నావని, ఆత్మీయ జీవితంలో సరే, ప్రార్థనా జీవితంలో సరే, ఆర్థికంగా సరే, ఏ విధమైన కార్యమైనా సరే అసాధ్యంగా మరి నీ జీవితంలో నిలబడిపోయి ఉందా? కానీ ప్రభు అంటున్నాడు, నీకు అది సాధ్యముగా మార్చబడాలి అంటే మరి ప్రభువును నీవు నమ్ముట వలన నీకు అది సాధ్యంగా మార్చబడుతుంది. మరి నీవు ఉపవాసం వలన నీకు అసాధ్యమైన కార్యములను నీవు జయాన్ని పొందుతావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే, ఒక ఐశ్వర్యవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. బాగా ఐశ్వర్యవంతుడు, బాగా యవ్వన వయసులో ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవానికి వెళ్ళాలయ్యా, మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేనేం చేయాలని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు ఆజ్ఞలను గైకొనమని యేసయ్య అంటున్నాడు. యేసయ్య చెప్పిన మాటకి ఏమంటున్నాడంటే, ఏ ఆజ్ఞలు నేను గైకోవాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి ఈ సారాంశం ప్రారంభమవుతుంది. ఏ ఆజ్ఞల గురించి నేను ఏ ఆజ్ఞలను పాటించాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనములో, అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవి అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. యవనస్తుడు యేసయ్యను అడుగుతూ ఉన్నాడు, నాకు ఏమైనా కొదువు ఉందా అని యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. మరి యేసయ్య అందుకు సమాధానమిస్తున్నాడు. ఏమని సమాధానమిస్తున్నాడంటే, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరినెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఏదైనా ఒకటి కొదువు ఉందా అని యేసయ్యను అడుగుతూ ఉన్నాడు. ముందు ఏమన్నాడు? యేసయ్య, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలని అడిగాడు. కానీ యేసయ్యని అతను ఏమని అడిగాడంటే, నాకు ఏదైనా కొదువు ఇంకా ఉందా అని అడిగాడు. యేసయ్య ఏమని సమాధానం ఇస్తున్నాడు? అవును యవనస్తుడా, నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమని యేసయ్య అంటున్నాడు.
చూడండి, తన ఆస్తిని అమ్మి యేసయ్యను వెంబడించమనగానే అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశాన్ని చూసినటువంటి శిష్యులు యేసయ్యను అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, యేసయ్యను, ప్రభువా, యేసయ్య అంతకుముందు ఏమన్నాడంటే, అతను ధనవంతుడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. చూడండి, మనుష్యులకు అసాధ్యమే. ఎవడు రక్షింపగలడు? ఎవడు ప్రభు కొరకు త్యాగము కలిగి రాగలడు అనని యేసు ప్రభు తన శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉండగా యేసు ప్రభు అంటున్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యమైన కార్యమే. చూడండి, దేవుని సన్నిధిలో పరిపూర్ణత చెందుటకు మనకు అసాధ్యమైన కార్యమే. ఈ ధనవంతుడికి ఒకటి కొదువుగా ఉందని యేసయ్య చెప్పాడు. మరి యేసయ్య దగ్గరికి రావడానికి, మరి నిత్య జీవాన్ని పొందటానికి, మరి పరలోక రాజ్యం కొరకు నీవు ప్రవేశించడానికి మరి దినం ఏది కొదువుగా ఉంది? ఏ ఒక్కటి కొదువుగా ఉంది? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కటి కొదువుగా ఉంది? నీవు పరిపూర్ణత చెందుటకు, నీవు దేవుని వాక్యములో పరిశుద్ధత చెందుటకు, దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానము చేయబడి యేసయ్య వలె మార్పు పొందుటకు మరి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. నిత్య జీవము కలిగిన యేసయ్య దగ్గరికి రాలేకపోతున్నావు. మరి ఈ దినాన అనేక మంది ప్రార్థిస్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఎన్నో త్యాగపూరితమైన కానుకలు ఎన్నెన్నో చేస్తున్నారు, గొప్ప గొప్ప కార్యాలు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ ధనవంతుని వలె ఏదో ఒకటి మరి కొదువుగా మీ జీవితంలో ఉందేమో, ఆ కొదువను మీరు తొలగించలేకపోతా ఉన్నారు. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని వెంటాడుతూ ఉందేమో, మరి దానిని జయించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి రాలేక, నిత్య జీవములోనికి మీరు ప్రవేశించలేక, యేసయ్యను వెంబడించలేక, యేసయ్య ద్వారా మీరు ఆదరణ పొందలేక, యేసయ్య ద్వారా మీరు శక్తిని బలమును పొందుకోలేక, మరి దేని చేత నీవు ఈ దినాన బలహీనుడు అయి ఏ ఒక్క కార్యం చేత నీవు బలహీనత కలిగి ఉన్నావో, ఏ ఒక్క కార్యం చేత యేసయ్య దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావో, నిత్య జీవములోనికి నువ్వు రాలేకపోతున్నావో, ఆ ఒక్క బలహీనతను నీకు జయించడానికి ప్రభు అంటున్నాడు, ఇది నీకు అసాధ్యమే. కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఇది నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్యకు సాధ్యం. నీకు సహాయం చేయుటకు, నీలో ఉన్న బలహీనతను, మరి నీలో ఉన్నటువంటి ఏ బలహీనత నిన్ను ప్రభు దగ్గరికి రాలేకుండా చేస్తూ ఉందో, మరి ఆ బలహీనతను విడిపించడానికి ఏ ఒక్క కొదువ నిన్ను ప్రభు దగ్గరికి రాలేక చేస్తూ ఉందో, దానిని ప్రభు అంటున్నాడు, ఇది నీకు అసాధ్యమే కానీ నాకు ఇది సాధ్యం అనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనుషులకు అసాధ్యమైన కార్యములు దేవునికి సాధ్యముగా మార్చబడతా ఉన్నాయి. మరి మీ జీవితంలో అసాధ్యమైన కార్యములు ఏమున్నాయి? మరి కుటుంబంలో ఎన్ని కార్యాలను మీరు ఎదుర్కొంటున్నారు? మరి జీవితంలో, మీ జీవితంలో మీరు అనుకున్న దాన్ని ఆశించలేకపోతున్నారు. మరి విఫలం అవుతూ ఉన్నారా? ఏ విషయంలో మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు? ఏ విషయంలో మీరు మరి విఫలం చెందుతూ ఉన్నారు? కానీ ప్రభు అంటున్నాడు, మీకు మనుష్యుల వలన మీకు అసాధ్యమైన కార్యములను, మీరు జయించలేని కార్యములను నా ద్వారా మీరు జయించగలరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటే, వాక్యంలోనికి మనం వెళ్ళిపోతే మరోసారి యేసు ప్రభు ప్రేమించినటువంటి మార్తా మరియాలు, యేసు ప్రభు అధికముగా ప్రేమించినటువంటి ఆ కుటుంబంలో తన సహోదరుడైన మార్తా మరియాలకు ఉన్నటువంటి సహోదరుడు లాజరు చనిపోయి 4 దినాలైంది. యేసు ప్రభు వారు మార్తా మరియాలింటికి వెళ్ళాడు. మార్తా మరియాలింటికి వెళ్ళి యేసు ప్రభు మార్తమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్తమ్మ తల్లి యేసయ్యతో అంటుంది, ప్రభువా, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదయ్యా, నీవిక్కడ ఉంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు అనని మార్త అంటా ఉంది. ఈలోపు యేసయ్య వచ్చాడని మార్తమ్మ మరియమ్మ దగ్గరికి వెళ్ళి సైగలు చేస్తూ ఉంది.
యేసయ్య అంటున్నాడు, యేసయ్యతో మార్తా ఏమని అంటుందంటే నీవు దేవుణ్ణి వేడుకుంటే నువ్వేదడిగినా ఇచ్చేస్తాడయ్యా, నువ్వేదడిగినా ఇచ్చేస్తాడు. నీవు పరలోకము నుండి దేవుని కుమారుడు అని, నీ పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అనని ఈ మార్తా యేసయ్యతో అంటా ఉంది. మరి యేసయ్య అంటున్నాడు, మార్తా, మరి ఈ రోజున నీ సహోదరునైన లాజరుని నేను సమాధిలో నుండి లేపుతానని నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు మార్త అనుకుంటుంది, అంత్య దినాన మృతుల పునరుద్ధానమందు నా సహోదరుణ్ణి యేసయ్య లేపుతాడేమో అనుకుంటా ఉంది. మరి యేసయ్య అంటున్నాడు, మృతుల పునరుద్ధానమందు కాదు, ఇప్పుడే నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మార్తాతో దేవుడు అంటున్నాడు. మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో మార్తా మరియాలు యేసు ప్రభు వారి ఇంట్లో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానిస్తే, యోహాను రాసినటువంటి 11వ అధ్యాయం 40వ వచనములో యేసు ప్రభు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని మార్తతో అంటున్నాడు. మరి ప్రభు అంటున్నాడు దేవుని వాక్యం ద్వారా, మరి నువ్వు నమ్మినావంటే, ఆయనను నమ్మితే నీకు అసాధ్యమైన కార్యములను ఆయన సాధ్యపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి అనేక దినములుగా నీకు అసాధ్యమైన పర్వతం, మరి పర్వతం వలె నీ జీవితంలో ఉంది. మరి సంతానం లేక నీవు సతమతమైపోతా ఉన్నావేమో, మరి అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించలేక, అనుకున్నటువంటి చదువుల్ని నీవు చదవలేక, మరి ఎన్నో విధాలుగా అసాధ్యమైన కార్యాలు, ఇది అసాధ్యం, నాకు జరగదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మార్తతో యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు మార్తా అనని ప్రభు అంటున్నాడు. 40వ వచనంలో, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన ఇలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చూడండి, మార్తా మరియా ఇంటిలో తన సహోదరుని మరణించి 4 రోజులు ప్రేత వస్త్రములతో కట్టబడినటువంటి లాజరుని మరియా మార్తాలు నమ్మటం వలన, నమ్మితే ప్రభువుకి అసాధ్యమైన కార్యములు లేవని వారు ప్రభువుని నమ్మడం వలన లాజరుని ప్రభు సమాధిలో నుండి, కొల్లినటువంటి అనుభవంలో నుండి పైకి లేపాడు. చూడండి, ఇక జీవం లేదు, ఇక జరగదు. మరి నీ జీవితంలో ఈ రోజున అనేక మంది మరణ పరిస్థితిలో ప్రేత వస్త్రముల చేత కట్టబడి పాపపు జీవితంలో సచ్చిన వారి వలె ఉన్నారు. మరి మారడు, నా భర్త మారడు, నా సహోదరుడు మారడు, మరి నా కుటుంబంలో మార్పు రాదు, మరి నా జీవితంలో ఆశీర్వాదం రాదు అనని నీవు కృంగిపోతా ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎలాగా, మరి ఏ అనుభవంలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితిలో నీవు కృంగిపోయి ఉన్నావు, ఏ పరిస్థితిలో నీవు ప్రభు సన్నిధిలో మరి కన్నీరు గారుస్తూ ఉన్నావు. మరి లాజరు ఇంటికి, మార్తా మరియాల ఇంటికి వెళ్ళినటువంటి యేసయ్య ఆత్మలో మూలుగుచ్చు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మరి యేసయ్య నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరణములో నుండి నిన్ను విడిపించాలని, మరణ పాశముల నుండి నిన్ను విడిపించి పాతాళమునకు నీ ఆత్మ వెళ్లకుండా నిన్ను రక్షించాలని, నిన్ను అలుముకొని ఉన్న అసాధ్యమైన కార్యములను ప్రభువు నీకు సాధ్యపరిచి ఆయన నామాన్ని మహిమపరచుకోవాలని ప్రభువు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మరి ఏ విధమైన రోగము చేత
దీర్ఘకాలపు వ్యాధుల చేత నువ్వు బాధపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ప్రభువుని నువ్వు నమ్మితే, నమ్ముట వలన నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటున్నాడు. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అసాధ్యమైన కార్యములు నీ జీవితంలో ఏమున్నాయి? ప్రభు అంటున్నాడు, దానిని సాధ్యపరచుటకు ఆయన ఈ రోజు నీ ముందు నిలబడి ఉన్నాడు. నీవు అసాధ్యమని కృంగిపోతా ఉన్నావో, మరి ప్రభు నీకు అసాధ్యమైన కార్యములను సాధ్యపరచుటకు నీవు నమ్మితే, మరి ఈ రోజున నీవు నమ్మితే, ఈ క్షణము నీవు నమ్మితే, మరి ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, మరి నా పరిస్థితులు మార్చండి, నా స్థితిగతులు మార్చండి, అసాధ్యమైన కార్యములు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, ఈ అసాధ్యమైన కార్యములను నీవు సాధ్యపరచగలవని నేను నమ్ముతున్నానని మరి ప్రభువుతో నీవు తీర్మానం చేస్తే, మరి నీ కొరకు నేను ప్రార్థించబోతా ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నావు ప్రభువా. యేసయ్యా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడలను అయ్యా నేను నమ్ముతున్నారు ప్రభువా. వారికి అసాధ్యమైన కార్యములను నీవు వారికి సాధ్యపరచండి. వారి జీవితంలో అసాధ్యముగా పర్వతము వలె మరి ఏ కార్యం ఉందో, మరి వ్యాధి ఉందో, మరి బలహీనత ఉందో, వ్యసనం ఉందో, మరి ఏ కార్యాలు వారి ముందు అసాధ్యమైన పర్వతములాగా ఉన్నవో వాటన్నిటిని మీరు సాధ్యపరచగలడని ప్రభువా నమ్ముతున్నాము తండ్రి. మీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడల జీవితంలో అసాధ్యమైన కార్యములను మీరు సాధ్యపరచండి. నమ్ముట వలన నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నా ప్రభువా. అసాధ్యమైన కార్యములను నీ బిడలకు సాధ్యపరచండి. లాజరు ఇంట్లో నాయన, మార్త మరియాల ఇంట్లో అద్భుతాన్ని చేసిన దేవా, ఈ దినాన అనేక మంది సహోదరులు ప్రభువా పేరుకు మాత్రము బ్రతికి ఉన్నారు, కానీ జీవితంలో మరణించిన వారిగా ఉన్నారు. మరి వారి జీవితంలో మార్పుని, జీవాన్ని నీవు కలుగు చేయండి ప్రభువా. మరి వారి జీవితంలో ఏది అవసరమో అసాధ్యమైన దానిని ప్రభువా వారికి సాధ్యపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యాంశం ఇంతవరకు ముగించబడింది. మీ అందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభువు నామములో సెలవు తీసుకుందాం.